మరోసారి నన్ను ఈ మాట అడిగావంటే నువ్వు ఈ ప్లేస్ లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుంది. ఏంటి ఫీల్ అవుతున్నావా? అంతా చూసేసావా? మొత్తం చూశాను. మరొచ్చి రిక్వెస్ట్ చేయొచ్చు కదా. అప్పుడు నా చెంప పగిలేది. జీవనా, అవును, ఎప్పుడు ఏది ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే హ్యాండిల్ చేయాలి. తొందర పడకూడదా లేఖ్యా? అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో మనకు అర్థమైంది కదా. అంటే నేను ఆదిత్యను వదిలేసుకోవాలా? ఎవ్వరినీ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నీకేం కావాలో నేను చేస్తాను, సరేనా? అలాగే జీవనా. ఆనందిని ఈ ఆఫీసులో నుంచి గెంటేయటానికి ఒక అద్భుతమైన ఆలోచన ఒకటొచ్చింది. ఏంటది? చెప్తాను, ఇక్కడ కాదు. అది చెప్పాల్సిన చోటు వేరే ఉంది. మనం చేసే ప్లాన్కి ఆనంది జైలుకి వెళ్ళటం ఖాయం. ఏం చేస్తావ్? చెప్తాగా. పదాలు ఏందయ్యా? బిడ్డ ఏమైనా ఫోన్ చేసిందానే? లేదయ్యా. ఏ ఎందుకు? బిడ్డ బతుకుని దలుచుకుంటుంటేనే గుండె చెరువైపోతున్నదే. ఏమయ్యా, ఏందే? ఓ పాలి అల్లుడు గారిని కలుద్దాం. ఎందుకు? మనం బతిమాలుకుందామయ్యా. ఆళ్ళు దూరంగా ఉన్నారు గదా అని మనం ఎందుకు ఇడిసిపెట్టాలి? మనం కలుపుదామయ్యా. ఎట్లా కలుపుతావే? పోనీ ఓ పంచేద్దామయ్యా. ఏందది? బిడ్డ అసలైన అమ్మా నాయన ఎవరో పోయి అల్లుడు గారిని అడుగుదామా? ఇట్లా అడుగుతానే కదా మన బిడ్డ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. ఇడ్సబెట్టే. ఎట్లా ఇడిసిపెడతామయ్యా? నీకు బొవ్వెట్ట తినబుద్దవుతుందో నాకైతే తెలవదు గాని నాకైతే మెతుకు దిగట్లేదు. బిడ్డ ఒంటరిదైపోతోంది. ఇది గోడు కాలమే. మంచి కాలం వస్తదయ్యా, కాని గదెప్పుడొస్తదో తెలవదు గదా. అంతకాలం బిడ్డ ఇట్లనే బాధపడాలా? బిడ్డ కంట్లో పొంగే గంగమ్మని మనం గిట్లనే చూడాలా? ఇగో, బిడ్డ మంచిగుంటేనే కదనే మనం మంచిగుండేది. కాని అల్లుడు మాత్రం మనతో ఏం చెప్పడే. గప్పొద్దు అసలైన అమ్మా నాయనెవరో తెలుసు అన్నాడు గదయ్యా. ఏమోనే, మన బిడ్డ తండ్రి ఏడున్నాడో ఏమో. ఆనంది పలానా అని తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు. అసలు ఏం తెలియకుండా ఏం చేస్తామే? పోనీ సూర్య సార్ని సాయం అడిగితే? ఆయన అసలు మన బిడ్డ పేరు చెప్తేనే ఎగిరినట్టున్నాడు. కాసమటిది మన బిడ్డ నాయనెవరో కనిపెట్టురు సారు అంటే ఇగో ఇక అంతే, పిడుగుపడ్డట్టు ఎగిరి పడతాడు. ఏదైనా ఉంటే ఆఫీస్లోనే చెప్పొచ్చు కదా, ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయడం ఎందుకు? కట్ చేస్తే మళ్ళీ కాల్ చేస్తుందేమో, లిఫ్ట్ చేసి మాట్లాడదాం. లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? ఇది ఆఫీస్ టైం కాదు మేడం, దిస్ ఇస్ మై పర్సనల్ టైం. నాకు కూడా ఇది పర్సనల్ టైమే ఆదిత్య గారు. అయితే మరెందుకు కాల్ చేశారు? ఒక విషయం గుర్తు చేయనికి. ఏంటది? టుమారో మనం డిజైన్స్ రిజిస్ట్రేషన్ చేయించాలి. నాకు గుర్తుంది మేడం. రిమైండ్ చేయడంలో తప్పు లేదు కదా. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఆల్వేస్ వెల్కమ్ మై డియర్ పార్ట్నర్. సారీ, ఏమన్నా? బిజినెస్ పార్ట్నర్. మార్నింగ్ రిసీవ్ చేసుకోవడానికి రమ్మంటారా? నో థ్యాంక్స్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరే కలుద్దాం. ఉంటాను. అది ఎవర్రా ఫోన్లో? ఆనంది అమ్మా. ఎందుకు కాల్ చేసింది? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రేపు మార్నింగే వెళ్ళాలని చెప్పడానికి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. తప్పు మామ్, కలిసి వర్క్ చేసిన వాళ్ళు కలిసి వెళ్ళడంలో తప్పే ఉంది. నీలా ఎంకరేజ్ చేసే వాళ్ళుంటే ఆనంది లాంటి వాళ్ళు ఏవైనా చేస్తారు. మనకి అవసరం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే మంచిది జీవన. నేను అదే చెప్తున్నాను చేతు. నీకు అవసరం లేని విషయాల్లో నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నావు? ఎవరి అవసరం ఉన్నా లేకపోయినా ఆనందితో ఆదిత్య వెళ్లాల్సిందే. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అది ఫార్మాలిటీ కాబట్టి. మీకు మీ చిన్న కొడుక్కి ఫార్మాలిటీయే. మామ్, ఆనంది వదిన్ని నీ కోడలుగా చూస్తే నువ్వు అన్నయ్యని వెళ్ళనివద్దమ్మా. కాదు, తను జస్ట్ రిప్రజెంటేటివ్ అనుకుంటే అన్నయ్య వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది. మామ్, నిన్నే అడిగేది. రే చేతో, నువ్వు ఆగరా. దీనికి సమాధానం నేను చెప్తాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంట్లో మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు. కంపెనీకి సంబంధించి సైనింగ్ అథారిటీ ఉన్నది నాకు ఆనందికి. కాబట్టి మేమిద్దరం వెళ్ళి తీరాలి. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. అందరికీ ఓ క్లారిటీ వచ్చిందనుకుంటాను. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. కొన్ని మనం ఆపలేం సునందా, అర్థం చేసుకోవాలంతే. ఆనందిని బావగారిని మావయ్య గారు చేతుని దగ్గరుండి కలిపేసేలా ఉన్నారు. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలత్తయ్య గారు. అందుకే ఆదిత్యకి
పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాను. చాలా తొందరలోనే కొన్ని ప్రశ్నలకు అడగకుండానే సమాధానం చెప్తాను. నువ్వు నీ పెద్ద కొడుక్కి త్వరగా పెళ్లి చేద్దాం. ఆ తర్వాత మీ అందరితో నేనాడుకుంటాను కదా. రండి, జాగ్రత్త. లాయరమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఈ దెబ్బలేంది? యాక్సిడెంట్ జరిగింది సింహాద్రి గారు. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సరు, మీరెప్పుడు జాగ్రత్తగానే కారు నడుపుతారు కదా. అరే, మీకే యాక్సిడెంట్ జరుగుడైంది? టైం సింహాద్రి. తగిలే యోగం ఒంటికి రాసున్నప్పుడు తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని తప్పవు. సరు, మీరేదో ఆలోచిస్తూ పరధ్యానంలో కారు దోరుంటారు. ఏం లే సింహాద్రి, ఫోన్ మాట్లాడుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాను. సడన్ గా ఎదురుగా ఒక బైక్ వచ్చింది. దాన్ని తప్పించబోతే ఇదిగో యాక్సిడెంట్ జరిగింది. కళ్ళు తెరిచిన తర్వాత నాకు అర్థమైంది నేను బతికే ఉన్నానని. గట్లా మాట్లాడకండి సారు, మీరెళ్ళి పడుకోండి. ఏందయ్య సూర్యబాబుకి గిట్లా జరిగింది? సహారే చెప్పిండు కదనే, ఇదంతా రాతని. సూర్యబాబుకి గిట్లా జరిగిందని మన బిడ్డకు తెలిస్తే ఎంత అల్లాడిపోతుందో. ఏందో కర్మ, ఇటువంటి పరిస్థితుల్లో బిడ్డ ఎడలేదు. మన బిడ్డకి ఎవరి దిష్టో తగిలిందయ్యా. అది పట్టిందల్లా బంగారం అయ్యేది. మన బస్తీలో ఎవ్వరూ సంపాదించలేనంత మంచి పేరు సంపాదించుకుంది. పెద్దింటికి కోడలైంది, యువరాణిలా బతికింది. కాని ఇప్పుడు అందరి మనసుల్లో బాధగా మిగిలిపోయిందయ్యా. పోవే పత్తాలు. అగో, గా చంద్రుడి గ్రహణం పట్టినట్టు మన బిడ్డ కూడా గ్రహణం పట్టింది. గది ఎప్పుడు ఇడిచిపోతుందో ఎందుకు. ఆదిత్య గారు, వాటర్ తాగండి. నేనేం అడగలేదా? చూస్తా ఉంటే మీరేదో టెన్షన్ గా ఉన్నట్టున్నారు. జీవితంలో ఏదైనా కొత్తగా చేసేటప్పుడు కాస్త టెన్షన్ ఉంటుంది. బట్ ఇది భయం కాదు, జాగ్రత్త. మనమంతా కరెక్ట్ గానే చేస్తున్నాం ఆదిత్య గారు. వాటర్ తాగండి. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆనంది, వెళ్దాం పద. మీరు వాటర్ తాగండి. ముందు పద. ఓకే అండి. చెప్పండి సార్. హలో సార్. హలో, మీరు కేడీ గార్మెంట్స్ కదా? ఎస్ సార్. ముందు మీ డిజైన్స్ ఇవ్వండి. ఇదిగోండి సార్. ఇవి మీ డిజైన్సా? ఎస్ సార్. ఇప్పుడే ఆల్రెడీ వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించారు కదా. నో సార్, ఇవి యూనిక్ డిజైన్స్. వేరే వాళ్ళు రిజిస్టర్ చేయించి ఛాన్సే లేదు. అవును మేడం, సేమ్ డిజైన్స్ వేరే కంపెనీ వాళ్ళు రిజిస్టర్ చేయించారు. మీరే చూడండి. ఆదిత్య గారు, ఈ డిజైన్స్ అచ్చం మన డిజైన్స్ లాగానే ఉన్నాయి. మీ డిజైన్స్ ఈ డిజైన్ లా ఉండటం కాదు, ఈ డిజైన్స్ లాగే మీ డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు మీకంటే ముందే రిజిస్టర్ చేయించారు. సార్, మేము స్పెషల్ డిజైన్స్ ని పిలిపించి మా ఆఫీసులో మా కళ్ళ ముందే చేసిన డిజైన్స్ ఇవి. చూడండి, మీ డిజైన్స్ రిజిస్టర్ చేయించిన తర్వాత ఈ డిజైన్స్ వచ్చుంటే వాళ్ళకి నేను ఇదే చెప్పేవాడిని. కానీ వాళ్ళ తర్వాత మీరొచ్చారు. వాళ్ళు ఫేక్ సార్, మా డిజైన్స్ ఒరిజినల్. అవన్నీ మాకు తెలియవు మేడం. ఒక రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తే వాళ్ళు మీ మీద కేసు పెడతారు. ఆ తర్వాత మీరు కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను లాయర్ని. అయితే మరీ మంచిది, మీకు చట్టం గురించి బాగా తెలుసుంటుంది. ఆ కంపెనీ వాళ్ళెవరో చెప్పండి, నేను వాళ్ళతో డీల్ చేస్తాను. ఒకరి విషయాలు మరొకరికి చెప్పకూడదు మేడం. చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? అదంతా నాకు తెలియదు సార్. ఇక నాతో డిబేట్ చేయకండి, మీరు బయలుదేరొచ్చు. సార్, దీనికోసం మేమెంత కష్టపడ్డామో తెలుసా మీకు? అవన్నీ మాకు తెలియదు మేడం. ముందు మీరు వెళ్ళండి, నెక్స్ట్ ఎవరో పిలవండి. అరే, చెప్తుంటే అర్థం చేసుకోరే. ఆనంది, అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు కాదు, మనం. ఆదిత్య గారు, ఏమని అర్థం చేసుకోవాలి? మనల్ని ఎవరో చీట్ చేశారు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. వెళ్దాం పద. మామ్, మనం గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేయాలి. దేనికిరా? ఈ రోజు ఆనంది మేడం ఫైనల్ చేసిన డిజైన్స్ రిజిస్ట్రేషన్ కి వెళ్ళాయి కదా. రేయ్, భజన ఆపరా. నీకు ఆనంది అనే పేరు తప్పితే మరేం రాదా? నాట్, నువ్వు చెప్పు. ఈ ప్రాజెక్ట్ కోసం అన్నయ్య వదిన ఎంత కష్టపడ్డారు. అరుగు మామ్, వాళ్ళే వస్తున్నారు. మామ్, త్వరగా స్వీట్స్ తెప్పించండి. అన్నయ్య, రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ముందు మనందరం రెస్టారెంట్కి వెళ్దాం పద. చైతన్య, నన్ను కాస్త ఫ్రీగా ఉండని. నిన్ను వదిలే ప్రసక్తే లేదన్నయ్య. ఆనంది మేడంది లక్కీ హ్యాండ్. మీ ఇద్దరు కలిసి రిజిస్ట్రేషన్ చేయించారంటే మనమే విన్ అవుతాం. రే, చెప్పేది వినరా? లేదన్నయ్య, మీరు డిజైన్స్ కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను మీ ఇద్దరు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాల్సిందే.
చెప్పేది వింటావా లేదా? ఏమైందన్నయ్య? అసలు రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరగకపోవడం ఏంట్రా? ఫ్రాడ్ జరిగిందమ్మా. మనల్ని ఎవరో చీట్ చేశారు. అసలు ఏం జరిగిందో చెప్పరా? మనం రిజిస్ట్రేషన్ చేయించాల్సిన డిజైన్స్ లీక్ అయ్యాయి. అవన్నీ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. మన డిజైన్స్ వేరే వాళ్ళ పేరు మీద ఎలా రిజిస్టర్ అవుతాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. మీకు అర్థం కాకపోవచ్చు బావగారు, ఎందుకంటే సూపర్వైజ్ చేసింది మీరు కాదు కదా. ఆనందికి తెలియకుండా ఏది జరగదు. జీవన, ఇదేం చిన్న విషయం కాదు ఆనంది. కోట్లు పెట్టుబడి పెట్టి మొదలు పెట్టిన వ్యాపారం పోతే డబ్బు మాత్రమే కాదు, పరువు కూడా పోతుంది. అంతా సీక్రెట్ గానే ఉంచాం మేడం. కానీ ఎట్లా లీక్ అయిందో తెలవట్లే. మన కంపెనీ డిజైన్స్ మనకి తెలియకుండా ఎవరు లీక్ చేస్తారు? సునంద, పురుషోత్తం గారు వస్తున్నారు. నమస్తే సార్, ఆనంది. జరిగిందంతా నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నాకు కావాల్సింది వివరాలు కాదు, తప్పు ఎవరు చేశారు, ఎలా జరిగింది. నేను డబ్బు నష్టపోయినా సహిస్తాను, కానీ నిర్లక్ష్యాన్ని అసలు సహించను. ఆనంది మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ వ్యాపారపరంగా అందర్నీ ఒకేలా చూడాలి. అందుకే ఇక్కడున్న మీ అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తాను. ముఖ్యంగా దీనికి పూర్తి బాధ్యతలు చేపట్టిన ఆనంది, ఆదిత్యలే సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వాళ్ళే సమాధానం చెప్పాలి అంటే ఎలా జరుగుతుంది సార్? జీవన, నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావో అర్థమవుతోందా? నేను తప్పు పట్టేది పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్ మేడం ఆనంది గారిని. జీవన, మీరెందుకు మాట్లాడతారు? సమస్య వచ్చినప్పుడు ఎవరిని నిందిస్తారో, ఎవరిని నిలదీస్తారో, మోసం చేసింది ఎవరో, వెన్నుపోటు పొడిచింది ఎవరో, ఏ డబ్బు ఆశ చూపిస్తే లొంగిపోయారో మనకి తెలియాలి కదా. జీవన, లేదంటే పురుషోత్తం గారి ముందు మా అత్తయ్య గారు తల దించుకుని నిలబడాలి. అది నాకిష్టం లేదు. మీరేమంటారు అత్తయ్య గారు? యూర్ రైట్ జీవన. చెయ్యని తప్పుకి మనమెందుకు తలదించుకోవాలి? ఈ మోసానికి పాల్పడింది ఎవరో మనకి తెలియాలి. తెలియాలి అంటే ముఖ్యమైన వాళ్ళని చెక్ చేయాలి. ఎవరా ముఖ్యమైన వాళ్ళు? డిజైన్స్ వేసిన మన డిజైనర్స్ ని, వాటి పూర్తి బాధ్యతల్ని తీసుకున్న మేడం ఆనంది గారిని. నా మీద నాన్ని అనుమానం. సారీ మేడం, ఒక్కొక్కసారి మన నీడని మనం అనుమానించాలి. మీరు కోఆపరేట్ చేయక తప్పదు. ఏ చెక్ చేస్తే దొరికిపోతానేమోనని భయమా? నాకేం భయం లేదు. వెరీ గుడ్. ముందు డిజైనర్స్ మొబైల్స్ తీసుకొని చెక్ చేద్దాం. మీ మొబైల్స్ ఇవ్వండి. మేమెవరికి లీక్ చేయలేదు మేడం. జస్ట్ ఫార్మాలిటీ అంతే. అందరివి చెక్ చేస్తాను. ఇవ్వండి. ఓకే. పోలీసుల్ని తీసుకొని మా ఇంటికి ఎందుకు వచ్చావు? తప్పు చేసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. ఎవరు? జీవన, మన కంపెనీకి సంబంధించిన డిజైన్స్ నా మొబైల్ నుండి వేరే వాళ్ళకి పంపించింది మన అసిస్టెంట్ మేనేజర్ అలెక్య. కానీ వాళ్ళతో ఈ పని చేయించింది మాత్రం ఈ పెద్ద మనిషి జీవనే. నా పరువు తీయడానికి కాకపోతే ఇలాంటి పని ఎందుకు చేశావు?